అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ ఇయర్ 2018-20 బ్యాచ్ వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది. సో మీకు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేటువంటిది, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయి, ఒకటే ప్రాక్టికల్స్ అనేటువంటిది కండక్ట్ చేయలేదు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ. అలాగే ఇంకా మీకు ఎగ్జామ్ రాసినప్పటికి రిజల్ట్ కూడా రాలేదు. ఇంతవరకు ఫస్ట్ ఇయర్ది రాలేదు, సెకండ్ ఇయర్ది రాలేదు. ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్స్ రాసి కూడా ఇప్పటికి దగ్గర 5 to 6 months అయితే అవుతుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చూసుకుంటే 2 months పైన అయిపోయింది. సో ఆల్మోస్ట్ 3 months అవుతుంది, మనకు డిసెంబర్లో అయిపోయాయి. సో మరి ఇక్కడ ఈ యొక్క ఇన్ని రోజులైంది. ఎందుకు కారణం అంటే ఇక్కడ ఈ యొక్క ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ 2018-20 బ్యాచ్ స్టూడెంట్స్, వాళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫైనల్ లెసన్ ప్లాన్స్ అనేటువంటిది ప్రాక్టికల్స్ చెప్పాలంటే, సో ఆ ప్రాక్టికల్స్ అనేటువంటిది పెట్టలేదు. అందుకే రిజల్ట్ అనేటువంటిది ఇంకా వదలలేదు. సో పేపర్ కరెక్షన్ అయిపోయినప్పటికీ దీనికోసం పెండింగ్ అయితే ఉంది. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ అయితే కళ్ళు అయితే తెరుచుకుంది. సో ఇన్ని రోజులు గుర్తొచ్చినట్టుంది. సో దానికోసం అనేసి మీకు ఈ యొక్క ప్రాక్టికల్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పెడుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు. మరి ఈరోజే మనకు అప్డేట్ అయితే వచ్చి రావడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకుంటే D.EL.ED ఎగ్జామినేషన్స్ 2018-20 బ్యాచ్ సంబంధించి కండక్ట్ ఆఫ్ ఫైనల్ లెసన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ట్రైనింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ D.ED కాలేజ్ షెడ్యూల్ కమ్యూనికేటెడ్. సో ఇక్కడ మనకు అది ఆ యొక్క సబ్జెక్ట్ మీద ఇక్కడ వచ్చింది చూడండి. మరి ఇక్కడ గవర్నమెంట్ డైట్స్ ప్రిన్సిపల్స్కి అయితే ఇక్కడ నోటీస్ అయితే పంపించారు. సో అక్కడ నుంచి మనకు రావడం జరిగింది. ఇక్కడ ఆల్ ద ప్రాక్టికల్స్ ఆఫ్ గవర్నమెంట్ డైట్ ఇన్ ద స్టేట్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద ఫైనల్ లెసన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫర్ D.ED ట్రైనీస్ ఆఫ్ 2019-20 బ్యాచ్ విల్ బి కమెన్స్ ఫ్రమ్ 31/3/2021 త్రూ ద స్టేట్. ద ప్రాక్టికల్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 spells బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ యాజ్ షోన్ బిలో. సో మరి ఇక్కడ ప్రాక్టికల్స్ అనేటువంటిది 2 స్పెల్లో జరుగుతాయి. అది ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు. మీ కాలేజ్ అనేటువంటిది ఫస్ట్ స్పెల్ అయినా పడవచ్చు, ఫస్ట్ ఇయర్ సంబంధించి సెకండ్ స్పెల్ అయినా పడవచ్చు. అలాగే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఫస్ట్ స్పెల్ అయినా పడవచ్చు, సెకండ్ స్పెల్ అయినా పడవచ్చు. మరి ఎలా తెలుసుకోవాలంటే మీరు ఏం లేదు, జస్ట్ మీరు ఏ కాలేజ్లో చదువుంటారో ఆ కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు అన్నీ కూడా వాళ్ళే చెప్తారు. సో ఏ రోజు మీకు ప్రాక్టికల్ ఉంటుంది. సో మరి ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ ఏమేమి ఉంటాయనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది. సో మరి తెలుగు, అలాగే మనకు మ్యాథ్స్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ చూసుకున్నట్టయితే మీకు ఈవీఎస్ అనేటువంటి ప్రాక్టికల్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, దాంతోపాటుగా మీ స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి మీరు రికార్డ్స్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఫైనల్ లెసన్ ప్లాన్ రికార్డ్స్ రాయాలి మీరు ఇప్పుడు. సో D.ED స్టూడెంట్స్ చదువుతుంటారో ఆల్రెడీ రాసి పెట్టుకుంటే పర్లేదు, లేదంటే ఇప్పుడు అయినా మీరు కాలేజ్ సంప్రదించి రికార్డ్స్ అనేవి తీసుకొని ఫైనల్ లెసన్ ప్లాన్ రికార్డ్స్ రాసి మీరు ఆ యొక్క టీచింగ్ చేయడానికి సంబంధించిన TLM అంతా కూడా రెడీ చేసుకోండి ఈ యొక్క ప్రాక్టికల్స్కి. సో అది అప్డేట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ సంబంధించి 31/3/2021 అంటే ఈ నెల లాస్ట్ తేదీ నుంచి ఇక ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగుతుంది ఫస్ట్ స్పెల్లో. సెకండ్ స్పెల్ వచ్చేసి 9/4/2021 నుంచి 16/4/2021. మరి ఇక్కడ మీ కాలేజ్కి ఏ స్పెల్ ఉందనేటువంటిది మీ డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డైట్ నుంచి మీ కాలేజ్ వాళ్ళకి చెప్తారు. అంటే ఈ కొన్ని కాలేజ్ ఈ స్పెల్లో పెట్టండి, మిగిలిన కొన్ని కాలేజ్ ఈ స్పెల్లో పెట్టండి అనేటువంటిది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకు ప్రాక్టికల్స్ కండక్ట్ చేసేటప్పుడు మనకు ఇన్విజిలేటర్ ఎవరైతే మనకు అక్కడ వస్తుంటారో సో ఎక్స్టర్నల్స్, సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అలా కొన్ని కాలేజ్కి ఒక స్పెల్లోను, ఇంకో కొన్ని కాలేజ్కి కొన్ని స్పెల్స్లో పెడుతుంటారు. సో అప్పుడు అందరికీ న్యాయం జరగచ్చు అనేటువంటి ఉద్దేశంతో, సో అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ కొరత రాకుండా ఉండడానికి. సో అలాగే సెకండ్ ఇయర్ సంబంధించి కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే వితిన్ 3 daysలోనే మళ్ళీ 19వ తేదీ నుంచి 24 వరకు జరుగుతుంది ఫస్ట్ స్పెల్లో. సెకండ్ స్పెల్ 26/4/2021 నుంచి 30/4/2021. మొత్తం మీద చూసుకుంటే నెల రోజులు జరుగుతాయి ప్రాక్టికల్స్ అనేటువంటిది. ఈ నెల 31తో స్టార్ట్ చేస్తే మళ్ళీ నెల 30 వరకు ప్రాక్టికల్స్ అనేవి జరుగుతాయి. కాకుంటే మీకు ఇందులో మీకు అన్ని రోజులు జరగవు. మీ కాలేజ్ ఏదైతే ఉంటుందో అలాగే మీకు సబ్జెక్ట్ సంబంధించి 2 రోజులు లేదా 3 రోజులు, సో ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఒక్కొక్క ప్రాక్టికల్ అనుకుంటే అలా. సో మనకు తెలుగు 2 ప్రాక్టికల్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే. తర్వాత మనకు ఈ యొక్క ఏవైతే మ్యాథ్స్ ఉంటుందో అవి 2 ప్రాక్టికల్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ ఇయర్ విషయానికి వచ్చినట్టయితే ఈవీఎస్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ 2 ఉంటాయి, తర్వాత మీ స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించినటువంటి ఈ ప్రాక్టికల్ కూడా ఉంటుంది. సో మీ కాలేజ్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో ఏమేమి ప్రాక్టికల్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని ఫైనల్ లెసన్ ప్లాన్ రాయాలి, సో ఏం తీసుకోవాలి ఏంటంటువంటిది. సో అది మీకు అందరికీ ఇప్పటికీ లెసన్ ప్లాన్ రాయడం అనేటువంటిది వచ్చి ఉంటుంది D.EDలో. అందరు కూడా ఈపాటి D.ED కంప్లీట్ చేసుకొని ఫైనల్ 2 years ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు కాబట్టి సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్ అనేటువంటిది. ఒకసారి మీ కాలేజ్ని కాంటాక్ట్ అయ్యి మీకు అంటే ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా కన్ఫర్మ్ అయితే అయి ఉండదు మీకు ఏ స్పెల్ అనేటువంటిది. మీరు ఇప్పుడు కాంటాక్ట్ అయ్యి కూడా వాళ్ళు సో మీకు 1 or 2 daysలో చెప్తామంటుంటుంది అంటారు. ఎందుకంటే ఇంకా ఇక్కడ గవర్నమెంట్ డైట్స్ ప్రిన్సిపల్ పంపించారు కాబట్టి వాళ్ళు అన్ని కాలేజ్ ప్రిన్సిపల్కి ఫార్వర్డ్ చేస్తుంటారు. సో మరి ఆ తర్వాత వాళ్ళ మీటింగ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని సో డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని కాలేజ్ ప్రైవేట్ D.ED కాలేజ్ ఏవైతే ఉంటాయో అన్ని చోట్ల వాళ్ళు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకొని సో ఏ కాలేజ్ ఈ రోజు పెట్టుకోవాలన్నది డిస్కషన్ చేసి ఆ యొక్క గవర్నమెంట్ డైట్ ప్రిన్సిపల్ జరుగుతుంటారు వాళ్ళైతే మనకు ఆ యొక్క మీ కాలేజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారండి. సో ఈ విధంగా మనకు ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది. సో అదండి. మరి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి ఉండవు, అదొక పెద్ద డౌట్. ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళకి ఇప్పటికి కూడా ఎగ్జామ్స్ పెట్టలేదు. మరి మీకు ఎగ్జామ్స్ పెట్టాలంటే మీరు ఇంతవరకు మీరు సైలెంట్గా ఉన్నారు. సో మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ మీరైతే
గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొని వస్తే సో ఎవరైతే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక కలిసికట్టుగా ఉండి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తే మీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మీరు సైలెంట్గా ఉన్నట్టయితే వాళ్ళు కూడా సైలెంట్గానే ఉంటారు. సో మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో గవర్నమెంట్ అయితే పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఉంది ఫస్ట్లో అంతా కూడా. మళ్ళీ మనకు మంత్రి గారు అయితే చూస్తామన్నారు, ఆయన దృష్టికి వెళ్ళడం చేత, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళడం చేత సో వాళ్ళకు కూడా పెట్టే విధంగా న్యాయం చేస్తామన్నారు. కానీ సో మాటగానే ఉంది, కానీ అది ఇంకా అమల్లోకైతే రాలేదు. సో కాబట్టి ఏదైతే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కలిసికట్టుగా ఏర్పడి సో మీరు వీలైనంత వరకు గవర్నమెంట్ అఫీషియల్స్, కలెక్టర్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ కానీ లేదంటే మీరు విజయవాడ వెళ్ళడం సో అక్కడ కానీ ఎక్కడ ఒక రిప్రజెంటేషన్స్ లాంటివి ఇస్తే సో మీ గురించి అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. సో మీరు సైలెంట్గా ఉన్నట్టయితే సో అక్కడ గవర్నమెంట్ కూడా సైలెంట్గానే ఉంటుంది. సో అది సో ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మేనేజ్మెంట్ వాళ్ళు ప్రాక్టికల్స్ పెడతారా పెట్టారనేటువంటిది మీ కాలేజ్ వాళ్ళని కనుక్కోండి. సో ఎందుకంటే ఎగ్జాక్ట్గా అయితే నాకు కూడా తెలీదు. సో ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం మేనేజ్మెంట్ వాళ్ళకు ఇక్కడ కండక్ట్ చేస్తారా లేదంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తేనే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ పేర్లు అనేటువంటిది ఇంకా మీకు ఆన్లైన్ అనేటువంటిది జరిగి ఉండదు, మీ అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్ అనేటువంటిది జరిగి ఉండదు. సో మీకు ఒకవేళ కండక్ట్ చేసినప్పటికీ మీ మార్క్స్ అనేటువంటిది వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సింది తప్ప అక్కడ పైకి పంపించడానికి లేదు. ఎందుకంటే మీకు ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మీకు జరిగితేనే అప్పుడు మీకు ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ వస్తుంది. తర్వాత మీ లిస్ట్ అనేటువంటిది అక్కడ బోర్డులోకి ఎక్కుతుంది. ఇంకా ఇప్పటికి కూడా మీ నేమ్స్ అనేటువంటిది ఇంకా అక్కడికి వాళ్ళకి చేరి ఉండవు. సో ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళది ఇంకా కూడా ఆన్లైన్ అనేటువంటిది చేయలేదు కనుక. సో కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉన్నాయి లేదంటే మీ కాలేజ్ని అడిగి అనుకోండి. సో అది సో ఇదండి అప్డేట్ అయితే. సో ఇక్కడ అదే మనకి ఎందుకంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ నేను చెప్పాను కదా, గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ ప్రాక్టికల్స్కి అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సిన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సో వాళ్ళందరికీ సంబంధించిన చూసుకోవాలి కాబట్టి సో ఆ డేట్స్ అన్నీ కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ మీ కాలేజ్కి ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. సో అది సో ఇదండి మనకు D.ED ప్రాక్టికల్స్ సంబంధించిన అప్డేట్ అయితే. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇంకా మీకు ఈ యొక్క ప్రాక్టికల్స్ అనేది మీరు పెద్ద కష్టమైతే ఏం కాదు. సో ఆ ఉన్నటువంటి డేట్స్లోనే వితిన్ అంటే లాస్ట్ 1 వీక్ ముందు అయితే మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకొని అంటే ఈ వీక్లోనే మీకు ఎప్పుడు ఉంటాయని తెలుసుకొని వాటికి సంబంధించిన ఫైనల్ లెసన్ ప్లాన్ TLM అంతా రెడీ చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు మీ యొక్క టెట్ డిఎస్కి అయితే చదువుకోండి. ఎందుకంటే ఫ్రెష్ బ్యాచ్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ముందు నుంచి ఎప్పటి నుంచో చదువుతున్న స్టూడెంట్స్తో మీరు పోటీ పడాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు బాగా చదవాలి. సో వాళ్ళతో పోటీ పడాలంటే ఎప్పటి నుంచి చదువుతుండండి మీ యొక్క సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరితో పోటీ పడాలంటే మీరు కొత్తగా కంప్లీట్ చేసుకున్న D.ED వాళ్ళు కాబట్టి మీరు కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించకుండా త్వరగా కంప్లీట్ చేసుకుని ప్రాక్టికల్ సంబంధించి మీరు త్వరలోనే మనకు టెట్ అనేది రాబోతుంది. వితిన్ 3 monthsలో మనకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది. 3 months తర్వాతే, ఇప్పుడే రాదు. వితిన్ 2 to 3 months తర్వాత మనకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది. టెట్కి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. సో వాటిపై కూడా మీకు వీడియో అనేటువంటిది రావడం జరుగుతుంది త్వరలోనే. సో అందులో మనం 10th వరకు చదవాలి, ఈసారి 8th వరకు చదివితే కుదరదు, ఇప్పుడు 10th వరకు చదవాలి. కాబట్టి మీరు ముఖ్యంగా టెట్ సిలబస్ అయితే కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే టెట్ క్వాలిఫై అయితే మళ్ళీ మీరు DS రాయవచ్చు. మీరు టెట్ క్వాలిఫై అయినప్పుడు DS రాయలేరు, సో జాబ్ కూడా తెచ్చుకోలేరు. కాబట్టి మీ యొక్క ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయి ప్రజెంట్ ఈ బ్యాచ్ వాళ్ళకు మీరు త్వరగా ఈ ప్రాక్టికల్ సంబంధించిన రికార్డ్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకొని మీరు టెట్కి చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో వీలైతే కోచింగ్ సెంటర్స్ అనేటువంటిది కూడా ఓపెన్లో ఉన్నాయి. మీరు కోచింగ్ తీసుకోవడం మంచిదా తీసుకోకపోవడం మంచిదా అంటే మీరు ఫ్రెష్ బ్యాచ్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఒకసారి కోచింగ్ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే మీకు ఏ విధంగా స్టూడెంట్స్ బయట ఉన్నారు, ఏ విధంగా చదువుతున్నారు, సో మనం ఏమి చదవాలి ఏంటి అనేది కొద్దిగా గైడెన్స్ అయితే మీకు వస్తుంది కోచింగ్ సెంటర్స్లో. మనకు ఎంతమంది సార్స్ అయితే వస్తుంటారు, ఎక్కడి నుంచి వస్తుంటారు సార్స్, ఒక్కొక్క స్టేట్ అంటే చాలా లాంగ్ నుంచి వస్తుంటారు, ఒక్కొక్క జిల్లా నుంచి వస్తుంటారు. సో వాళ్ళన్ని కోచింగ్ సెంటర్లో తిరుగుతుంటారు కాబట్టి ఎక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు, సో పరిస్థితులు ఏంటంటే మీకు చెప్తుంటారు. కాబట్టి మీరు కొత్తగా వచ్చినటువంటి పిల్లలు కాబట్టి సో మీకు ఒక గైడెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది కోచింగ్ ద్వారా. అలాగే సబ్జెక్ట్ అనేది కూడా తొందరగా మీరు ఎక్కువ టైం అంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ అనేది గ్రాప్ చేయగలరు కోచింగ్కి వెళ్తే. సో అది కోచింగ్కి వెళ్ళడం మంచిదే. ఫస్ట్ టైం కాబట్టి ఆల్రెడీ ముందు తీసుకుంటే అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంకా ఫస్ట్ టైం ఫ్రెష్గా అయిపోయింది మేము కోచింగ్కి వెళ్ళలేదంటే ఒకసారి కోచింగ్కి వెళ్తే కొద్దిగా గైడెన్స్ అనేటువంటిది వస్తుంది. సబ్జెక్ట్ పక్కన పెడితే మీకు కొద్దిగా గైడెన్స్ అనేటువంటిది వస్తుంది. మనం ఏ విధంగా చదవాలి, సో మన ప్రణాళిక ఏంటి, సో ఎలా చదవాలి, ఏం అడుగుతాడు ఎగ్జామ్స్లో, సో మనం ఏ విధంగా చదివితే మంచిది అనేటువంటిది అంతా కూడా ఇక కోచింగ్ సెంటర్స్లో వచ్చేటువంటి సార్ ద్వారా మీకు గైడెన్స్ అయితే వస్తుంది. సో అది కోచింగ్ సెంటర్ వల్ల కూడా లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. సో మరి లాభాలు అయితే ఆ గైడెన్స్ వస్తుంది. సో నష్టాలు ఏంటంటే ఎక్కువ మంది కొన్ని కోచింగ్ సెంటర్లో కొన్ని వేల మంది ఉంటారు. సో అందరికీ ఒకటేసారి క్లాస్ చెప్పడం వల్ల మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్కి అర్థం కాకపోవచ్చు. సో అలా కూడా జరుగుతుంటుంది. సో అది కొన్ని యొక్క కోచింగ్ సెంటర్స్ అయితే బాగుంటాయి, సబ్జెక్ట్ బాగుంటుంది. కొన్ని కోచింగ్ సెంటర్స్లో అయితే మనకు ఆ యొక్క ఫ్యాకల్టీ సరిగా లేకపోవడం వల్ల మీకు నష్టాలు కూడా జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సబ్జెక్ట్ పరంగా. సో అదండి
మరి ఇక ప్రాక్టికల్స్ విషయం అయితే మీరు త్వరగా కంప్లీట్ చేసుకొని మీరు నెక్స్ట్ వచ్చేటువంటి టెట్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. అది నేను ఇచ్చిన సజెషన్ అయితే. మరి మేనేజ్మెంట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క కాలేజ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకు పెట్టకపోయేటువంటి ఛాన్సే ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే మనకు ఈ యొక్క బోర్డు నుంచి వాళ్ళు పెట్టమని చెప్తే అక్కడ నుంచి ప్రిన్సిపాల్స్కి, గవర్నమెంట్ డైరెక్ట్ ప్రిన్సిపాల్స్కి అప్డేట్ వస్తుంది. వాళ్ళు మీ యొక్క కాలేజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఇంకా అప్డేట్ లేదనుకోండి మీకైతే పెట్టారు ఎగ్జామ్ ఉంటుంది, ఈ యొక్క ప్రాక్టికల్స్ అంటే ఉండేది. సో మీకు మీ యొక్క ప్రాక్టికల్స్ కూడా పెట్టాలి, మీ ఎగ్జామ్స్ పెట్టాలంటే మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి మీరు వీలైనంత వరకు ఇక్కడ గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేస్తే సో అప్పుడు మీకు వాళ్ళైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదండి అప్డేట్ అయితే ఈ యొక్క ప్రాక్టికల్ సంబంధించి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.